నమస్తే వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ క్లాస్ లో టెట్ 2026 నోటిఫికేషన్ లో భాగంగా సోషల్ స్టడీస్ పేపర్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే జియోగ్రఫీ అంటే సోషల్ లో జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఈ వీడియోలో జియోగ్రఫీ టాపిక్ నుండి భూ ఉపరితల స్వరూపాలు లేదా ప్రధాన భూ ఉపరితల స్వరూపాలు అనే టాపిక్ మనం అధ్యయనం చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఓన్లీ టెట్ కోసమే కాకుండా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ లోను అండ్ మిగతా పోటీ పరీక్షల్లో అంటే గ్రూప్స్, ఎస్ఐ, పోలీసు వాటికి సంబంధించిన పోటీ పరీక్షలకు సంబంధించి కూడా ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మా మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ అండ్ టెట్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా మేము యాప్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి యాప్ను డౌన్లోడ్ చేయండి. సరే, టాపిక్ ఏంటి అన్నప్పుడు భూ ఉపరితల స్వరూపాలు. ఇక్కడ భూ ఉపరితల స్వరూపాలు. సో ఇక్కడ భూ ఉపరితల స్వరూపాలు అన్నప్పుడు టెట్ సోషల్ స్టడీస్ పేపర్ 2 సంబంధించి 9th క్లాస్ లో ఉంటుంది. ఓకే, మరి ఏంటి అక్కడ టాపిక్ అన్నప్పుడు ప్రధానంగా ఉపరితల స్వరూపాలు 3 రకాలు ఉన్నాయి. ఒకటి అంటే ప్రధానంగా ఈ భూపరితల స్వరూపాల్లోకి వెళ్లే ముందు మీరు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే నైసర్గిక స్వరూపాలు 3 రకాలండి. ఎన్ని? 3 రకాలు. ఒకటి ప్రాథమిక నైసర్గిక స్వరూపాలు అని అంటారు. ప్రాథమిక నైసర్గిక స్వరూపాలు, దీన్ని ప్రైమరీ ఫిజికల్ ఫీచర్స్ అని అంటారు. సెకండ్ వన్ ద్వితీయ నైసర్గిక స్వరూపాలు అండి. ద్వితీయ నైసర్గిక స్వరూపాలు. మూడవ తృతీయ నైసర్గిక స్వరూపాలు. తృతీయ నైసర్గిక స్వరూపాలు. ప్రైమరీ ఫిజికల్ ఫీచర్స్, సెకండరీ ఫిజికల్ ఫీచర్స్ అండ్ టెరిషియరీ ఫిజికల్ ఫీచర్స్ అని 3 రకాలు. సో దీంట్లో మనకి మన సోషల్ స్టడీస్ బుక్ లో ఏముంది? ప్రాథమిక నైసర్గిక స్వరూపాలు అంటే ఈ భూమి మీద ఏర్పడిన మహాసముద్రాలు అండ్ ఖండాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాథమిక నైసర్గిక స్వరూపాలు అంటారని. మరి ద్వితీయ నైసర్గిక స్వరూపాలు అంటే ఏమిటి అంటే ఈ ద్వితీయ నైసర్గిక స్వరూపాలు ప్రధానంగా ఈ ఖండాల నుండి ఏర్పడి ఉన్న, అంటే ఖండాలు అంటే భూమి అంతర్నిర్మాణంలో జరిగిన మార్పుల వల్ల లేదా అక్కడ జరిగిన చలనాల వల్ల, సో ఇక్కడ పైన ఏర్పడిన పర్వతాలు కానీ తర్వాత నెక్స్ట్ పీఠభూములు, మైదానాలు లాంటివన్నిటిని ద్వితీయ నైసర్గిక స్వరూపాలు అంటారండి. బాగుంటే మన లాస్ట్ వీడియోలో భూమి అంతర్నిర్మాణం సంబంధించిన క్లాస్ మనం అప్లోడ్ చేసుకున్నాం, మీరు చూశారు. మరి ఇక్కడ ఆ భూమి అంతర్నిర్మాణంలో జరిగే చర్యలు అంటే ఏంటిది? ఇప్పుడు భూమి అంతర్నిర్మాణం అన్నప్పుడు ఏంటిది? భూపటలం, భూప్రావారం అండ్ భూకేంద్ర మండలంతో ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ భూప్రావారం అండ్ భూపటలం మధ్య జరిగే చర్యలు ఏవైతే ఆ 2 పొరల్లో జరుగుతున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యల వల్ల ఇక్కడ భూమి పై పొరల్లో కొన్ని, సో ఇక్కడ ఉపరితల భూస్వరూపాలు అనేవి ఏర్పడతాయి. వాటిని పర్వతాలు, పీఠభూములు, మైదానాలు అని అంటాం. సో కంపల్సరీ ఈ పర్వతాలు, పీఠభూమి, మైదానాలకు సంబంధించి మీరు కంపల్సరీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. టెట్ లో చాలా ఇంపార్టెంట్ ఇది. దెన్ నెక్స్ట్ మరి ఇక్కడ మనం ఒకసారి ఈ ద్వితీయ నైసర్గిక స్వరూపాలు ఏర్పడే క్రమంలో అక్కడ జరిగే మార్పులు ఏంటి అని మనం తీసుకున్నప్పుడు మీరు ఒక విషయం గమనించినట్టయితే ఫస్ట్ మనకి ఇక్కడ ప్రాథమిక నైసర్గిక స్వరూపాలు అంటే ఈ విధంగా ఇదేంటి? ఖండాలు, మహాసముద్రాలు. సో తర్వాత ఈ ప్రాథమిక నైసర్గిక స్వరూపాల నుండి ద్వితీయ నైసర్గిక స్వరూపాలు అనేవి ఏర్పడుతుంటవి. దాంట్లో ప్రధానంగా మనం తీసుకుంటే ఇక్కడ ఎప్పుడు అంటే ప్రధానంగా సో ఖండచలన సిద్ధాంతం ఏదైతే ఉందో మనం లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఖండచలన సిద్ధాంతం, కాంటినెంట్ డ్రిఫ్ట్ థియరీ అని అంటాము. ఈ ఖండచలన సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. సో ఈయన సాధారణంగా ఏమన్నాడు? ఓకే, 220 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి ఈ భూమి అంతర్నిర్మాణం అంటే భూపటలానికి దిగువన ఉన్న భూప్రావారంలో, సో భూపటలం నుండి భూప్రావారం వరకు శిలావరణం అనేది ఏర్పడి ఉంటుంది. లిథోస్పియర్ అని అంటాము. ఈ శిలావరణం అనేది అవిచ్ఛిన్నంగా ఉన్న ఈ శిలావరణం అనేది విచ్ఛిన్నంగా అంటే ఇక్కడ పలకాలుగా ఏర్పడింది లేదా ముక్కలుగా ఏర్పడడం స్టార్ట్ అయిందని చెప్పారు ఖండచలన సిద్ధాంతంలో. దాన్నే ఇంకో రకంగా దానికి ఏం పేరు పెట్టారు? ఫాన్జియా అని పేరు పెట్టారు. ఫాన్జియా అని పేరు పెట్టి ఈ ఫాన్జియాలో మొత్తం, ఫాన్జియా అంటే భూభాగం, ఈ భూభాగంలో మొత్తం భూభాగం అంతా అవిచ్ఛిన్నంగా ఉండేది. ఆ భూభాగం మీదనే సో అక్కడక్కడ మొత్తం మహాసముద్రం అనేది విస్తరించి ఉంది. మహాసముద్రాన్ని ఫాంతాల్స్ అనే పేరుతో పిలవడం జరిగిందని చెప్పారు ఖండచలన సిద్ధాంతంలో. ఫాంతాల్స్, నెక్స్ట్ భూభాగం ఫాన్జియా.
మధ్యలో ఉన్న సముద్రం ఏంటి? మధ్యలో ఒక చిన్న సముద్రం ఉండేది, దానిని టెథిస్ అనే పేరుతో పిలవడం జరిగింది. ఇక్కడ టర్మినాలజీ గమనించండి. టెథిస్. అయితే టెథిస్ కి ఉత్తర దిశలో ఉన్న భూభాగం అనేది అంగార, దక్షిణ దిశలో ఉన్న భూభాగం అనేది గోండ్వానా. 220 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ పాన్జియా భూభాగంలో చలనాలు ఏర్పడి ఉత్తర భూభాగము ఉత్తరం వైపు కదలడం, దక్షిణ భూభాగము ఉత్తరం వైపు కదలడం స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా ఇక్కడ నుండి ఏం ఏర్పడ్డాయి? సో ఉత్తర అమెరికా ఖండం ఏర్పడింది, ఆసియా ఖండం ఏర్పడింది, ఐరోపా లేదా యూరోప్ ఖండం ఏర్పడింది. దాంతో పాటు గ్రీన్లాండ్ అనే ఒక పెద్ద దీవి, ప్రపంచంలో పెద్ద దీవిగా ఏర్పడ భూభాగం అనేది కూడా అక్కడ వాటితో పాటు కొత్తగా ఏర్పడింది. ఆసియా, ఉత్తర అమెరికా, యూరప్ అండ్ గ్రీన్లాండ్ ఎక్కడి నుండి? అంగార భూభాగం నుండి ఏర్పడ్డాయండి. దాన్ని ఇక్కడ తీసుకుంటే మరి గోండ్వానా భూభాగం నుండి ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అంటార్కిటికా ఖండం ఏర్పడింది. వాటితో పాటు మడగాస్కర్, మలేసియా, ఇవన్నీ ఇక్కడున్న భూభాగాలన్నీ గోండ్వానా భూభాగంలో భాగంగా ఏర్పడ్డాయి. సరే, ఇక్కడ ఉపరితలంలో మనం ఇలా చెప్తున్నాం. చెప్పే క్రమంలో ఇక్కడ ఏమైంది అంటే ఒక జిగ్సా అమెరికాగా ఏర్పడడం స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఆ పలకాలు కదులుతున్నప్పుడు, ఎందుకంటే ఈ పలకాలన్నీ ఎక్కడ కదులుతున్నవి? భూపటలానికి దిగువన భూ ప్రావారానికి పైన ఉన్న ఒక స్థితిస్థాపక ధర్మాన్ని కలిగి ఉన్న ఎస్తనోస్ఫియర్ మీద కదులుతూ ఉన్నాయి, నెమ్మదిగా కదులుతున్నాయి. బట్ ఆ కదలిక ఉపరితలం మీద ఉన్న మనకి సో అది కదిలినట్టుగా మనకు అనిపించదు, అంత నెమ్మదిగా కదులుతుంటాయి, మళ్ళీ చాలా లోతులో, కాబట్టి ఆ ఫీలింగ్ మనము గమనించలేం. కాబట్టి ఇక్కడ ఈ ఖండాలు ఏర్పడుతున్న క్రమంలో ఏమైనా అంటే ఒక జిగ్సా ఫిట్ గాని కలిగి ఉన్నాయని ఖండచలన సిద్ధాంతం చెప్పారు. జిగ్సా ఫిట్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఆఫ్రికా ఖండం ఉంది కదండి, ఈ ఆఫ్రికా ఖండం ఏదైతే ఉందో ఆఫ్రికా ఖండం, దక్షిణ అమెరికా ఖండం, ఇక్కడ ఈ రెండు అంటే ఇక్కడ నుండి ఒక ముక్కగా ఇటు విడిపోయింది. తర్వాత ఈ భాగం చూడండి, ఈ భాగం ఈ ప్రాంతం, ఇక్కడ నెక్స్ట్ ఈ ప్రాంతం ఇలా మొత్తం. అంటే ఇక్కడ ఆస్ట్రేలియా ఏమున్నది? ఇక్కడ ఈ మన ఇండియాతో పాటు అంటే ఇండియాని ఆస్ట్రేలియా పలకంతో కలిసి ఉండేది అంటున్నారు. అట్లా జిగ్సా ఫిట్ అంటే ఏంటంటే ఒకప్పుడు కలిసి ఉన్న పలకాలు లేదా భూభాగం అనేది సో అవి అంటే అటు ఒక క్రమరహితంగా విడిపోవడం స్టార్ట్ అయింది. కాబట్టి సో ఆ క్రమరహితంగా విడిపోయిన ప్రాంతాన్ని మనం జిగ్సా ఫిట్ అని ఖండచలన సిద్ధాంతంలో ఉంది. ఇది నిదానంగా ఏర్పడిన అంశాలు ఇవన్నీ. సో అట్లా పాన్జియా, ఫాంతాల్సా, టెథిస్ అండ్ ఇక్కడ పలకాలు తీసుకున్నప్పుడు ఏ పలకాలు ఏర్పడ్డవి ప్రధానంగా చూడండి. ఇది యురేషియన్ ప్లేట్, గమనించండి, ప్లేట్ యురేషియన్ కంప్లీట్ గా ఉత్తర దిశలో ఉంటుంది యురేషియన్ ప్లేట్. అదే విధంగా నార్త్ అమెరికన్ ప్లేట్. ప్లేట్ మీన్స్ ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్, టెక్టాన్ అనేది సాధారణంగా తీసుకుంటే దాంట్లో దాని అర్థం ఏమొస్తుందంటే కార్పెంటర్. టెక్టాన్ అంటే కార్పెంటర్ అని అర్థం వస్తుంది అక్కడ. ఆ కార్పెంటర్ లేదా వడ్రంగి నుండి ఇక్కడ ఈ టెక్టోనిక్ ప్లేట్ గా తీసుకొచ్చారు ఆ మీనింగ్ ని. అట్లా ఇప్పుడు నార్త్ అమెరికన్ ప్లేట్ అండ్ దానికి దిగువన దక్షిణ అమెరికా పలకం ఇది, ఓకే, ఆఫ్రికా పలకము, తర్వాత ఆస్ట్రేలియా పలకం, ఇండో ఆస్ట్రేలియా పలకం ఇదంతా. సో ఈ విధంగా ఈ పలకాలు అనేటివి మనకు ఏర్పడుతున్నవి, క్రమక్రమంగా ఉత్తర దిశలో కదులుతున్నాయని చెప్పారు. ఆ మధ్యలో ఏమున్నాయి? అక్కడక్కడ అగ్ని పర్వతాలు. ఇప్పుడు నజ్కా పలక ఉంది, నజ్కా పలక దక్షిణ అమెరికా మీద ఒత్తిడి చేస్తూ ఉంటుంది. ఈ ఆస్ట్రేలియా పలక అనేది ఇండియా మీద ఒత్తిడి చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇండియా పలక యురేషియా మీద ఒత్తిడి చేస్తూ ఉంటుంది. ఆ చేస్తున్న క్రమంలో ఏమవుతుంది ఇక్కడ? ఓకే, ఒక పలకం అనేది ఒక పలకం అనేది సాధారణంగా మనం గమనించినట్టయితే ఇక్కడ ఈ విధంగా ఉన్న ఒక పలకం తీసుకున్నప్పుడు ఈ పలకం కింద మరొక పలకం అనేది వచ్చి చేరుతూ ఉంటుంది, అట్లా కదులుతూ ఉంటుంది. ఓకే, చేరుతున్న క్రమంలో ఏమైతుంది? ఈ పలకం ఇక్కడ దాకా రాగానే మొత్తం ద్రవీభవనం చెందుతుంటుంది. ద్రవీభవనం చెంది మిగతా పలకాన్ని కూడా ఇటు ఏమవుతుంది? నెట్టివేయబడుతుంది, లాగబడుతుంది. ఆ లాగే క్రమంలో ఏమవుతుంది? ఇక్కడ ముడతలుగా ఏర్పడి సో అది పైకి నెడుతూ మొత్తం ఇక్కడ ముడత పర్వతాలుగా ఏర్పడుతుంది. తర్వాత వాటితో పాటు పీఠభూములుగా ఏర్పడుతుంది అది. సో ఇలా ఒక నిదానమైన నెమ్మది పద్ధతి ద్వారా మనకు పలకాలు అనేటివి ఏర్పడ్డాయి. ఇక నెక్స్ట్ కొన్ని ఆకస్మిక పద్ధతుల ద్వారా కూడా ఇక్కడ ఉపరితలం మీద అనేక చర్యలు జరుగుతూ ఉంటవి. వాటితో పాటుగా కొన్ని ఆ ఆకస్మిక చర్యల వల్ల కూడా కొన్ని పర్వతాలు కూడా ఏర్పడిన సందర్భాలు. ఆకస్మిక చర్యలు అంటే ఏంటిది అంటే ప్రధానంగా అగ్ని పర్వతాలు, వాల్కనోస్. ఇక్కడ
ఓకేనా, గమనించండి ఇక్కడ సి ఒక ఇమేజ్ చూద్దామండి. అగ్నిపర్వతాలు అంటే భూ ఉపరితల స్వరూపాలు ఏర్పడడంలో రెండు పద్ధతులు. ఓకే, ఒకటి నిదానంగా ఏర్పడిన పద్ధతులు, రెండోది ఆకస్మిక విధానాలు. నిదాన విధానాలు, ఆకస్మిక విధానాలు. సో మనకి ఆ బుక్ నాలెడ్జ్ ప్రకారం మనం ముందుకెళ్ళాలి కాబట్టి ఆ టర్మినాలజీ మీరు గమనించండి. సో అక్కడ సరే మీరు ఆకస్మికంగా ఏర్పడిన విధానాలు ఏంటి అన్నప్పుడు భూకంపాల ద్వారా కూడా ఉపరితలం మీద కొన్ని భూస్వరూపాలు ఏర్పడ్డాయి. వాటిని పర్వతాలు అంటారు. వాటిని మరొక రకంగా అగ్నిపర్వతాలని కూడా అంటారు. మరి అగ్నిపర్వతాలు ఎలా ఏర్పడ్డాయి అంటే సాధారణంగా మ్యాంటిల్ లేదా భూప్రావారంలోని మ్యాగ్మా వలన, మ్యాగ్మా అంటే శిలలు కరిగి ద్రవ స్థితిలోకి మారి అవి ఒక బలహీన ప్రాంతం గుండా ఉపరితలానికి చేరుతూ ఉంటాయి. ఇది మ్యాగ్మా చాంబర్. ఇదంతా ఇది మ్యాగ్మా చాంబర్. ఇక్కడ కరిగిన శిలాద్రవంతో పాటు బూడిద, పొగ లాంటి ఇతర పదార్థాలు కూడా వేగంగా ఉపరితలం వైపు ఇలా వస్తూ ఉంటాయి. సో ఈ వచ్చే క్రమంలో ఇక్కడ మధ్యలో ఏవైనా బలహీన ప్రాంతాలు లేదా సో పొరల లాంటి ప్రాంతాలు ఉంటే ఆ పొరల గుండా కూడా ఇలా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ ప్రాంతాన్ని ఏమని పేరుతో పిలుస్తారంటే కుహరం లేదా వెంట్ అని పిలుస్తుంటారు. ఇక్కడ టర్మినాల్ చూడండి, వెంట్ లేదా కుహరం అని పిలుస్తారు. ఈ వెంట్ లేదా కుహరం నుండి వచ్చిన ఈ శిలాద్రవం అనేది ఉపరితలంలోకి రాగానే ఏమని పేరుతో పిలువబడుతుంది? లావా అనే పేరుతో పిలువబడుతుంది. ఉపరితలంలోకి రాగానే లావా అనే పేరుతో పిలువబడుతుంది. లోపల భూమి అంతర్నిర్మాణంలో ఉన్నప్పుడు మ్యాగ్మా, బట్ ఉపరితలంలోకి వచ్చిన తర్వాత లావా. సో ఏదైతే ఈ ముఖ భాగం ఉంటుందో ఈ ముఖ భాగాన్ని క్రేటర్ అనే పేరుతో పిలుస్తారండి. క్రేటర్ అనే పేరుతో ముఖ భాగం, తెలుగులో జ్వాలా బిలం అని అంటారు లేదా బిలం అంటారు. సో ఆ బిలం గుండా లావా అనేది వస్తూ ఉంటుంది. వచ్చే క్రమంలో ఏమవుతుంది, ఇక్కడ ఆ లావా అనేది ఒక ఫౌంటైన్ మాదిరిగా ఓకే అంటే చుట్టూ విస్తరించవచ్చు లేదా ఏదో ఒక రకం ఒక వైపు వెళ్ళొచ్చు. సో ఒకవేళ ఈ విధంగా ఇలా వెళుతున్న క్రమంలో ఏమవుతుంది అంటే ఉపరితలంలోకి రాగానే వాతావరణంలోని వాయువులు కూడా దానికి తోడవుతాయి కాబట్టి అది ప్రయాణిస్తున్న క్రమంలో ఏమవుతుంది, ఘనీభవించడం స్టార్ట్ అవుతుంది. ఆ ఘనీభవించిన క్రమంలో ఒకవేళ ఈ శిలాద్రవం లేదా లావా అనేది తక్కువ దూరం ప్రయాణిస్తూ చిక్కగా ఉండి తక్కువ దూరం వెళ్తుంది అనుకోండి, అది ఏమవుతుంది అంటే నెమ్మదిగా గడ్డగడడం స్టార్ట్ అవుతుంది. దేని చుట్టూ? ఈ క్రేటర్ లేదా ఈ జ్వాలాబిలం చుట్టే ఇలా ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఘనీభవిస్తుంది. నెక్స్ట్ మరొక సందర్భంలో లావా అనేది లేదా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు సో నెక్స్ట్ వచ్చిన లావా కూడా ఈ విధంగానే దీని మీద ఇలా వస్తూ ఉంటుంది. అలా వెళ్తున్న క్రమంలో అంటే తరచుగా జరుగుతున్న క్రమంలో ఏమవుతుంది అంటే ఈ లావా ఘనీభవించి ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది, ఒక ఎత్తైన భూస్వరూపంగా మారుతుంది. సో ఆ ఎత్తైన భూస్వరూపంగా మారడాన్ని మనం ఏమంటున్నామంటే పర్వతం అని అంటున్నాం. అంటే భూస్వరూపాలు ఎలా ఏర్పడ్డాయని చెప్పడానికి మనకి ఖండచలన సిద్ధాంతం ఒకటి చెప్తుంది. సో దాని ప్రకారం తీసుకున్నప్పుడు నిదాన విధానాలనే ఆకస్మిక విధానాల ద్వారా భూస్వరూపాలు ఏర్పడ్డాయని చెప్పారు. నిదాన విధానాలు అన్నప్పుడేమో పలకాలు ఒక పలకం కిందికి మరొక పలకం వెళ్ళిపోయినప్పుడు ఆ పలకం అనేది ఆటోమేటిక్ ఏమవుతుంది, పైకి నెట్టబడి ముడతలుగా పర్వతాలుగా ఏర్పడుతుంది. వాటిని మృత పర్వతాలు అని అంటున్నాం. సో అదే విధంగా ఇక్కడ ఈ అగ్ని పర్వతాలు కూడా ఏమవుతున్నాయి, మ్యాంటిల్ లేదా భూప్రావారంలో సేమ్ అవి ఆ పలకాలు కరిగి ఓకే ఆ ద్రవస్థితిలోకి మారి శిలలు కూడా ద్రవస్థితిలోకి మారి సో భూపటలం గుండా పైకి వచ్చి అది పొరలుగా లేదా ఎక్కువ ఎత్తులో పోగుబడుతూ ఘనీభవిస్తుంది. వాటిని కూడా పర్వతాలుగానే పిలుస్తారు. అండర్స్టాండ్? రెండు విధానాలుగా అంటే పర్వతాలు ఏర్పడే క్రమం రెండు విధాలుగా మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇది భూస్వరూపాలని చెప్పడానికి. ఇక మిగతా ఇదంతా ఈ ప్రాంతం ఏంటిది, ఓకే ఈ పొగ అండ్ ఆ దుమ్ము ఆ బూడిద లాంటి పదార్థంతో ఒక మేఘా లాంటి ఆకారం ఇస్తూ వాతావరణంలోకి వెళ్తుంది. అదంతా డస్ట్ పార్టికల్స్ సంబంధించి. లావానేమో సో కొంత దూరం వెళ్తూ ఏమవుతుంది, ఘనీభవించి సో పర్వతాలుగా మారుతుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక విషయం గమనించండి, ఓకేనా? సో ఈ విధంగా ఏర్పడిన వాటిలోనే మనకి ప్రపంచంలో ఓకే అత్యధిక అగ్నిపర్వతాలు, క్రియాశీల అగ్నిపర్వతాలు, నిద్రాన అగ్నిపర్వతాలు, విలుప్త అగ్నిపర్వతాలు ఉన్నాయి.
యాక్టివ్ వాల్కనోస్, డార్మెంట్ వాల్కనోస్ అండ్ ఎక్స్టింక్ట్ వాల్కనోస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి 9th క్లాస్ లో ఉన్నట్టుగా ఇచ్చిన ఇమేజ్ ఏంటంటే మధ్యధర సముద్రంలో ఉన్న స్ట్రాంబోలి అగ్నిపర్వతం. మధ్యధర సముద్రంలో ఉన్న స్ట్రాంబోలి అగ్నిపర్వతం. ఈ స్ట్రాంబోలి అగ్నిపర్వతం భూమి మీద ఉన్న అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఇది కూడా ఒకటి. ఈ స్ట్రాంబోలి అగ్నిపర్వతాన్ని మధ్యధర సముద్రపు లైట్ హౌస్ అని అంటారు, లేదా లైట్ హౌస్ ఆఫ్ ద మెడిటరేనియన్ సీ అని అంటారు. మధ్యధర సముద్రపు దీపస్తంభం, లైట్ హౌస్ ఆఫ్ ద మెడిటరేనియన్ సీ అని అంటారు. ఓకే, ఈ మధ్యధర సముద్రం ఎక్కడుంది? ఏ రెండు ఖండాల మధ్య ఉంది? ఆఫ్రికా ఖండం, యూరప్ ఖండం మధ్య ఉంది. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? సో ఆ విధంగా ఈ స్ట్రాంబోలి అగ్నిపర్వతం లాగానే మరి ఇప్పుడు దాదాపుగా ఈ భూమి మీద అగ్నిపర్వతాలు ఎక్కడెక్కువగా విస్తరించి ఉన్నాయంటే ఈ పసిఫిక్ మహాసముద్రం వెంబడి విస్తరించి ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రం అంటే ఇది తీసుకున్నట్టయితే ఇదంతా దక్షిణ అమెరికా ఖండం ఇది. తర్వాత మధ్య అమెరికా ప్రాంతం, ఇది మిడిల్ అమెరికా ట్రెంచ్. నెక్స్ట్ ఇది ఉత్తర అమెరికా ప్రాంతం, అర్థమైందా? ఇటువైపు వచ్చేసింది ఆసియా జపాన్, అంటే ఆసియా ప్రాంతం అంటే జపాన్ ఇక్కడ. నెక్స్ట్ ఇట్లా ఆస్ట్రేలియా వరకు ఇలా ఉంది ఈ మధ్యలో. ఓకే, సో ఇది మొత్తం మధ్యలో ఈ పసిఫిక్ మహాసముద్రం అనేది విస్తరించి ఉంది. ఇది ఈక్వెటర్, భూమధ్యరేఖ దిగువనున్న ప్రాంతం దక్షిణ అర్ధగోళం, ఇటు ఉత్తర అర్ధగోళం. సో అలా తీసుకున్నప్పుడు ఇక్కడ అంటే భూమి మీద ఉన్న అన్ని అగ్నిపర్వతాల్లో ఎక్కువగా దాదాపు 60% వరకు అగ్నిపర్వతం ఈ ప్రాంతంలోనే విస్తరించి ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని, ఈ పసిఫిక్ మహాసముద్రాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అనే పేరుతో పిలుస్తున్నారు. రింగ్ ఆఫ్ ఫైర్. చూడండి, గమనించండి ఎన్ని పేర్లు వచ్చినాయి ఇక్కడ మనకి టెట్ ఎగ్జామ్ లో. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఏ సముద్రానికి ఆనుకొని ఉందనొచ్చు. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఈ కింది ఖండాలకు సరిహద్దుగా ఉంది అని అనొచ్చు. ఓకే, అర్థమైందా? సో అట్లా చాలా రకాలుగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా క్షుణ్ణంగా గమనించండి. ఉన్నది బుక్కే, బట్ ఆ సిలబస్ దాటి వెళ్ళరు, కానీ దాంట్లోనే మనం చదవని చాలా అంశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ స్ట్రాంబోలి అగ్నిపర్వతం ఏ సముద్రంలో ఉందని అడుగుతాడు, ఏ రెండు ఖండాల మధ్య ఉందని అడుగుతాడు. తర్వాత అది ఆ స్ట్రాంబోలి అనేది ఏ సముద్రంలో ఉంది అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్షుణ్ణంగా మీరు అధ్యయనం చేయండి. సరే, ఇలా తీసుకున్నప్పుడు మరి ఓన్లీ స్ట్రాంబోలి ఒకటే గుర్తుపెట్టుకుందామా అంటే ఇంకా కొన్ని అగ్ని పర్వతాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ప్రధానంగా చూడండి మీరు. ఓకేనండి, మౌంట్ పిలి అగ్ని పర్వతం ఒకటి గుర్తుపెట్టుకోండి. మౌంట్ పిలి ఇది వెస్ట్ ఇండీస్ దీవుల్లో ఉంది, వెస్ట్ ఇండీస్. నెక్స్ట్ ఓకేనండి, తర్వాత క్రోటోఫాక్సీ అగ్నిపర్వతం గుర్తుపెట్టుకోండి. క్రోటోఫాక్సీ ఇది ఈక్వెడార్ లో ఉంది. ఈక్వెడార్ భూమధ్య రేఖ దేశం ఈక్వెడార్. ప్రపంచంలో ఉన్న అగ్నిపర్వతాల్లో అతి ఎత్తైన అగ్నిపర్వతం క్రోటోఫాక్సీ, ఈక్వెడార్. దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు వెసువియస్ అగ్నిపర్వతం. వెసువియస్ అగ్నిపర్వతం ఇది ఇటలీ. వెసువియస్ అగ్నిపర్వతం ఇటలీ. క్రకోడోవా అగ్నిపర్వతం ఇండోనేషియా. క్రకోడోవా అగ్నిపర్వతం ఇండోనేషియాలో ఉంది, ఇండోనేషియా. తర్వాత మెయాన్ అగ్నిపర్వతం. మెయాన్ అగ్నిపర్వతం ఫిలిప్పైన్స్ లో ఉంది, ఫిలిప్పైన్స్. ఇలా గుర్తుపెట్టుకోండి కొన్ని వీలైనంత వరకు అగ్నిపర్వత. స్ట్రాంబోలి మధ్యధర సముద్రం, మౌంట్ ఫిలి వెస్ట్ ఇండీస్, క్రోటోఫాక్స్ ఈక్వెడార్, వెసువియస్ ఇటలీ, క్రకోడోవా ఇండోనేషియా, మెయాన్ ఫిలిప్పైన్స్, బారెన్ ఇండియా, నార్కోండం ఇండియా. సో ఇలా కొన్ని ముఖ్యమైన అగ్ని పర్వతాల పేర్లు గుర్తుపెట్టుకోండి. 9th క్లాస్ లో ఒక టేబుల్ ఉంటుంది, దాన్ని మీరు ఒకసారి చూడండి. దాంట్లో నుండి కూడా మనకు బిట్టు తీసుకొని అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సోషల్ సిలబస్ అనేది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి. ఓకే, అంటే పేపర్ 2 ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా హెవీ సిలబస్. సో అట్లా హెవీ సిలబస్ చదవడంలో మనకు టైం అనేది సరిపోదు కాబట్టి క్వాలిఫై అవ్వడం అనేది ఆ నెంబర్ అనేది తగ్గుతుంది ఇక్కడ. అంటే మనం పేపర్ అనేది ఓన్లీ బుక్స్ నుండే ఇస్తున్నారు, కానీ మనం ఆ క్వశ్చన్స్ మనం రీచ్ కాలేకపోతున్నాం. సో రీచ్ కావాలంటే కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ అండ్ పేపర్ కంపల్సరీ మనము అధ్యయనం చేయాల్సిందే. సో ఇలా అగ్ని పర్వతాలు అంటే ఇప్పుడు ఏంటిది, భూస్వరూపాలు అనేటివి 3 రకాలుగా: ప్రాథమిక నైసర్గిక స్వరూపాలు, ద్వితీయ నైసర్గిక స్వరూపాలు, తృతీయ నైసర్గిక స్వరూపాలు.
సో ఇప్పుడు ప్రాథమిక నైసర్గిక స్వరూపాలు అంటే ఖండాలు మహాసముద్రాలు గుర్తుపెట్టుకోండి. ద్వితీయ నైసర్గిక స్వరూపాలు అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు గుర్తుపెట్టుకోండి. తృతీయ నైసర్గిక స్వరూపాలు అంటే సో ఈ పర్వతాలు అండ్ ఖండాల నుండి ఏర్పడ్డవి మళ్ళీ అంటే ఒక ద్వీపం, నది, జలపాతం, సరస్సు, ఓకే, లోయలు, ఇలాంటివన్నీ తృతీయ నైసర్గిక స్వరూపాలు. అవి ఎడారిలో కానీ మైదానాల్లో కానీ ఇప్పుడు ఒక నది ప్రవహిస్తూ మైదానంలో వంకరగా తిరుగుతూ ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది. అట్లా ఆ వక్రతలు కానీ నెక్స్ట్ సముద్రంలో కలిసే ముందు ఏర్పడే డెల్టాలు కానీ ఇవన్నీ ఏంటిది అంటే తృతీయ నైసర్గిక స్వరూపాల కింద ఉంటవి. బట్ ఇక్కడ మనకి 9th క్లాస్ లో మెయిన్ గా ఫోకస్ చేసింది దేని మీద? ప్రాథమిక నైసర్గిక స్వరూపాలను టచ్ చేస్తూ ద్వితీయ నైసర్గిక స్వరూపాల మీదనే ఎక్కువ మెన్షన్ చేసే, దాంట్లో పర్వతాల మీద ఎక్కువ మెన్షన్ చేయడం జరిగింది. అవి ఆ పర్వతాలు మృత పర్వతాలు మరియు అగ్ని పర్వతాలు. ఓకే, వీటితో పాటు కొన్ని ఎత్తైన పర్వతాలు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం నుండి ఉండి కొన్ని రకాల ప్రకృతి శక్తులు అంటే వర్షాపాతం కావచ్చు, పవనాలు కావచ్చు, ఉష్ణోగ్రత కావచ్చు, ఈ మూడిటి వల్ల ఏమవుతున్నాయి? ఆ మూడిటి యొక్క నిరంతర ఘర్షణ వల్ల ఈ ఉపరితల భాగాలు క్రమక్రమంగా క్రమక్షయం చెంది వాటి ఎత్తు తగ్గిపోయి ఉన్నాయి. వాటిని అవశిష్ట పర్వతాలు లేదా అవశిష్ట భూస్వరూపాలని అంటున్నారు. అవి భారతదేశంలో ఉన్న ఆరావళి పర్వతాలు, పశ్చిమ కన్మల్లో ఉన్న నీలగిరి పర్వతాలు, జార్ఖండ్ లో ఉన్న రాజామహల్ కొండలు, ఇవన్నీ అవశిష్ట పర్వతాలకి ఉదాహరణ. అవశిష్టం రిమైనింగ్ మిగిలిపోయిన భాగాలు. ఓకే, అంటే పర్వతాలు మృత పర్వతాలు ఉన్నవి, అగ్ని పర్వతాలు, అవశిష్ట పర్వతాలు. ఇవి కాకుండా భూమి అంతర్నిర్మాణంలో జరిగే చర్యలు, వీటిని అంతర్జనిత బలాలు అంటారు. ఈ భూమి అంతర్నిర్మాణం జరిగే అంతర్జనిత బలాలు కావచ్చు, భూపరితలం మీద జరిగే బహిర్జనిత బలాలు కావచ్చు. అంతర్జనిత బలాలు అంటేనేమో పలకాల కదలికలు, బహిర్జనిత బలాలు అంటేనేమో ఇలాంటి ప్రకృతి శక్తులు అంటే వర్షపాతం, పవనాలు, ఉష్ణోగ్రతలు అంటే. అంతర్జనిత బహిర్జనిత మార్పుల వల్ల ఓకే మరొక పర్వతం ఖండ పర్వతాలు అనేవి కూడా ఏర్పడ్డాయి. ఖండ పర్వతాలు అంటే భూ ఉపరితలంలో కొంత భాగం అనేది కొంత భాగం అంతర్జనిత మార్పుల వల్ల లేదా అంతర్జనిత చర్యల వల్ల ఓకే సో అంతర్జనిత చర్యల వల్ల ఏమవుతుంది? ఇలా ఉందనుకోండి, కొంత భూభాగం ఇలా ఉందనుకోండి, అంతర్జనిత మార్పు వల్ల ఇక్కడ చిన్నగా కదలికలు అనేవి ఏర్పడి ఈ భాగం ఇటువైపు, ఈ భాగం ఇటువైపు వెళ్తుంది. వెళ్ళగా మధ్యలో ఏమవుతుంది? ఇది ఒక వ్యాలీ లాగా ఏర్పడుతుంది. ఇలా వ్యాలీ లాగా ఏర్పడి దీనికి పార్శ్వతలాలు ఏమవుతాయి? ఎత్తుగా కనిపిస్తుంటాయి, అంటే లైక్ ఇలా కనిపిస్తుంటాయి. సో ఈ విధంగా కనిపిస్తుంటాయి. అలాంటి దాన్ని ఏమంటారంటే దీన్ని ఖండ పర్వతాలు అని అంటారు. ఈ ఖండ పర్వతాలు ఏర్పడే ప్రక్రియ భ్రంశోదిత శిలా విన్యాసం అని అంటారు. భ్రంశోదిత శిలా విన్యాసం అంటే ఇవి ఈ బ్లాక్ మౌంటైన్స్ అనేటివి అంతర్జనిత బలాలు, బహిర్జనిత బలాల వల్ల ఏర్పడతాయి. మృత పర్వతాలు అంతర్జనిత బలాల వల్ల ఏర్పడతాయి. అగ్ని పర్వతాలు అంతర్జనిత బలాల వల్ల ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి, ఆ టర్మ్ గుర్తుపెట్టుకోండి టెట్టు అటెండ్ కాబోయే అభ్యర్థులు. సో అట్లా ఖండ పర్వతాలు అనేటివి కూడా ఇక్కడ ఏంది పలక నీరు అంటే పలకాలు అడ్జస్ట్ అయ్యే క్రమంలోనే ఏర్పడుతున్నవి. అంటే ప్రధానంగా ఈ భూమి మీద ఏర్పడ్డ పర్వతాల్లో ఓకే ఈ పలక నిరూపక పర్వతాలు ఎక్కువ ఉంటాయి. పలక నిరూపక పర్వతాలు అంటే మృత పర్వతాలు, ఖండ పర్వతాలు. మళ్ళీ మృత పర్వతాలు ప్రాచీన మృత పర్వతాలు, నవీన మృత పర్వతాలు. ప్రాచీన మృత పర్వతాలు అంటే అరావళి పర్వతాలు లాంటివి. నవీన మృత పర్వతాలు అంటే హిమాలయాలు లాంటివి. మొత్తం మీద ముడతలుగా పైకి అవి ఉద్భవించాయి. సో ఆ మృత పర్వతాలని ఆల్పైన్ పర్వతాలని కూడా అంటారు. సో అట్లా మనం ఈ ద్వితీయ నైసర్గిక స్వరూపాన్ని మనం అధ్యయనం చేస్తే టెట్ లో మనకి ఈజీ అవుతుంది. అదేవిధంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ లో కూడా మనకి చాలా ఉపయోగపడుతుందండి. ఇక్కడ చదివితే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కూడా చాలా ఉపయోగపడుతుంది.